తన సొంత కార్యక్రమాలకి దేవాలయాలు హుండీ డబ్బులు పట్టుకెళ్ళిపోతే ఏమయ్యా ఆ రోజున హిందూ ధర్మం ఏమైంది? ఎందుకు మీరు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయి, వైకాపా పాలనకు అమ్ముడిపోయి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీ ఆటలు సాగవని, మీ మధ్యవర్తిత్వం ఇక జరగదని, ఇక మీ తాలూకా లాభార్జనకి సెటిల్మెంట్స్ అన్నీ కూడా మరి పోయాయని ఇప్పుడేమో కొత్త కూను రాగాలు మీరు కోస్తారా? ఎవరికి తెలియదండి మీ నిజ స్వరూపం. రండి సమాజంలోకి. కాబట్టి ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రతి హిందూ గుండెలు మండి కనీసం వినాయక చవితులు పండగలు చేయకుండా విగ్రహాలు లాగేసి పీకేసి కరోనా నెపంతో చర్చిల్లో మసీదుల్లో ప్రార్థన చేసుకుంటే ఎక్కడా కరోనా షరతులు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి వినాయక మండపాలను పీకేస్తే స్వరూపానంద విశాఖపట్నంలో అత్యంత దారుణంగా విగ్రహాలను లాగేస్తే ఒక మాట మాట్లాడేవు నువ్వు? వినాయక పండగలు, నవరాత్రి పండగలు, హిందువుల్ని ఏ కార్యక్రమం కూడా అడ్డంకులు పెడితే ఎప్పుడైనా నీ నోరు పెగిలిందా? సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇప్పుడు. అంటే అయిపోయింది ఇక మీ పని, తేటతెల్లం అయిపోయింది. ఇక కొత్త కొత్త పథకాలతో ఏదో సింపతి వహించేటట్లుగా ఈరోజు రకరకాల మాట్లాడి ఎవరు నమ్ముతారండి? ఎవరు విశ్వసిస్తారండి ఇలాంటి పీఠాన్ని? కాబట్టి మేము కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేసి హిందువులందరినీ సంఘటితం చేసి, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి హిందువుకి కూడా తెలుసు మా మీద ఎన్ని దాడులు చేశారో ఆశ్రమాల మీద. వాస్తవాలు చెబితే తప్పు సరిదిద్దుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని మతాలకి ముఖ్యమంత్రి, ఒక క్రైస్తవులకి మహమ్మదీలకి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ అయిన హిందువులు ఉన్నారు, వారికి సెంటిమెంట్ ఉన్నది, మనోభావాలు ఉన్నాయి. మా మనోభావాలు గౌరవించండి, మా హిందువులకి సముచితమైన స్థానం ఇవ్వండి అని పదే పదే మేము చెప్పాం. ఎప్పుడైనా వినిపించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడైనా? వాళ్ళ భార్య పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంక్రాంతి నాడు ఒక పెద్ద మేకప్ వేసి వెంకటేశ్వర స్వామి సెట్ట వేసేసి సంక్రాంతి నాడు సంక్రాంతి సంబరాలని పేరు చెప్పి తిరుమల వేద పండితులు ప్రసాదం ఇస్తే ఆ రోజు లైవ్లో మనం చూసాం, మీడియాలో మనం చూసాం. ఆ స్వామివారి ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా, కళ్ళు కత్తుకొని తిందామని దేశాల్లో వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తులందరూ ఎదురు చూస్తే ప్రసాదం ఇస్తే వేద పండితులు ఆ టిష్యూ పేపర్లో పడేసి పక్కన